ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఎప్పట్లోగా తేల్చాలో గతంలో ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు స్పష్టంగా చెప్పలేదని, అలాంటప్పుడు ఆ తీర్పులను కాదని ఉన్నత ధర్మాసనం తీర్పుల్ని ఎలా తిరిగి రాయగలవని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేటీఆర్లు దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఇరువురి పిటిషనర్ల వాదనలు వింది. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరోమారు విచారణ జరిగింది. విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పిటిషనర్ల తరఫు వాదనలు విన్నది. పాడి కౌశిక్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని, నోటీస్ సైతం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా తాను బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పీకర్కు నోటీస్ ఇచ్చారని, కానీ ఆ నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదని అన్నారు. తాము ఫిర్యాదు చేసి దాదాపు ఏడాది పూర్తయిందన్న కౌశిక్ తరఫు న్యాయవాది ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ పైనే ఉందన్న ఆయన, ఒకవేళ అది జరగడం లేదని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని వాదించారు. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని తాము కోరడం లేదన్న న్యాయవాది సుందరం, స్పీకర్ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే తాము కోరుతున్నామని అన్నారు. గతంలో ఇలాంటి వ్యవహారాల్లో 3-5 రాజ్యాంగ ధర్మాసనాలు తగిన సమయం అని స్పష్టంగా చెప్పలేదని, అలాంటప్పుడు తాము వాటిని కాదని ఎలా వెళ్లగలమని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఉన్నత ధర్మాసనం తీర్పులను తిరిగి ఎలా రాయగలమని అన్నారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫు వాదనలు ముగియడంతో సుప్రీంకోర్టు ప్రతివాదులకు అవకాశం ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులుగా స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం, 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు. స్పీకర్ పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. మహిపాల్ రెడ్డి పార్టీ మారలేదని కౌంటర్లో స్పష్టం చేశారు. అయితే కోర్టు సమయం ముగియడంతో విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తాము ఈ అనర్హత వ్యవహారంలో మెరిట్స్లోకి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్కు ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.